హాయ్ గాయ్స్, నేను మీ కొరియర్ బాయ్‌ని. ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, ఒక కస్టమర్ ఒకటి బుక్ చేశాడు. సరేలే అనేసి నేను కాల్ చేశాను ఆ కస్టమర్‌కి. కాల్ చేసిన తర్వాతకి ఆ కస్టమర్ అన్నాడు, "బ్రో ఇంటితో ఉన్నాను వచ్చేసేయ్ బ్రో" అన్నాడు. సరేలే అనేసి ఇంటి దగ్గరికి వెళ్తే కాల్ చేశాను. ఇంటితో నుంచి బయటకొచ్చాడు. వచ్చిన తర్వాతకి, "బ్రో నేను ఏ దాంట్లో ఆర్డర్ పెట్టానో నాకే తెలియదు" అన్నాడు. "ఓకే బ్రో" అన్నా. "వద్దులే బ్రో మనం క్యాన్సిల్ చేద్దాము. ఎందుకన్నా మంచిది. ఇది ఫేస్‌బుక్ దాన్ని ఇన్‌స్టాగ్రామ్ అన్నా లేదా వెబ్‌సైట్‌లో అన్నా ఏదన్నా బుక్ చేసావు అనుకుంటాను" అని చెప్పాను. "లేదు బ్రో నాకు కావాలి" అన్నాడు. "బ్రో అది ఫేక్ ఆర్డర్ అయ్యుండొచ్చు. వద్దు క్యాన్సిల్ చేస్తాము" అన్నాను. "లేదు బ్రో నాకు కావాలని" చెప్పాడు. సరేలే బ్రో నీ ఇష్టం అన్నా. అతను తీసుకున్నాడు. తీసుకున్న తర్వాతకి ఓపెన్ చేశాడు. పేమెంట్ అయిపోయింది. తీసుకున్న తర్వాతకి అది ఫేక్ వచ్చింది. సరే బ్రో నేను పోయేస్తాను తర్వాతకి నేను వచ్చేసిన. వచ్చిన తర్వాత వేరే కొరియర్లు ఇచ్చేటప్పుడు నాకు కాల్ చేసి, "బ్రో దీన్ని రిటర్న్ ఎలా పెట్టాలి?" నాకు కాల్ చేసి విసిగిస్తున్నాడు, సతాయిస్తున్నాడు. "బ్రో అది నీకు ముందే చెప్పాను. వద్దు బ్రో అది ఫేక్ ఆర్డర్ వచ్చింటుంది" అని చెప్పాను. కానీ అతను వినలేదు. సో మీ కస్టమర్లందరికీ నేను ఒకటే చెప్తున్నాను, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వెబ్‌సైట్ నుంచి ఏది బుక్ చేయకండి. మీకు వస్తువు కావాలా, ప్రోడక్ట్ కావాలనుకుంటే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మీషో ఉన్నాయి. అవి జెన్యూన్‌వి. దానికి రిటర్న్ ఆప్షన్ ఉంటుంది. రీఫండ్ కూడా అవుతుంది అమౌంటు. దయచేసి ఇలా వెబ్‌సైటు, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లోటివి ఆర్డర్ పెట్టకండి అన్న. మీరు ఆర్డర్ పెట్టి మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టకండి అన్న. ప్లీజ్ అన్న.